ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పర్యటించారు. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులపైన ఆరా తీశారు. పాఠశాల ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు. గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐఐటి నీట్ శిక్షణ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి ఐఐటి కాలేజ్, ఐఐటి నీట్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 160 మంది పేద విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం. అందుకోసం పరిశీలన కోసం మా సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ స్కూల్లో సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ గారు, మన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గారు, నేను రావడం జరిగింది. ఈ పాత స్కూల్ క్లాస్ రూమ్ బిల్డింగ్స్ని ఈ సంవత్సరానికి వాడుకోవడానికి నిర్ణయించడం జరిగింది. వీటికి అదనంగా కావాల్సినటువంటి టాయిలెట్స్ నిర్మాణానికి కూడా గౌరవ కలెక్టర్ గారు నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. వచ్చే నెల నుంచే ఇక్కడ ఐఐటి నీట్ కోచింగ్ చేపడుతున్నాం. ఫస్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి ఇక్కడ 160 మంది పిల్లలు ఐఐటి నీట్ కోచింగ్ తీసుకుంటారు. ఈ సంవత్సరం 20 మందికి ఇస్తున్నాం. దీంతోపాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన సింగరాయకొండలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయబోతున్నాం. పోయిన నెలలో జరిగినటువంటి మన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మీటింగ్లో ఈ రెండింటికి కూడా మేము ఆమోదించడం జరిగింది. వాటికి సంబంధించిన రూమ్స్ కూడా కొన్ని రిపేర్లు చేసుకున్నట్టయితే రెడీమేడ్గా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది.